హరీష్ రావుకు సిట్ నోటీసులపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా మళ్లీ నోటీసులు ఇవ్వడం రేవంత్ రెడ్డి సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందన్నారు. రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శలు చేశారు కేటీఆర్. ఏడాదిగా ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాకు చట్టం పైన న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందని, అందుకే ఏ విచారణకైనా సిద్ధమున్నామంటూ స్పష్టం చేశారు. కానీ విచారణల పేరుతో నోటీసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడడం ఆపేది లేదన్నారు. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు.